మీ బాబా మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనకి జనవరి నెల ఎంత ప్రాముఖ్యమైనదో, మన జీవితాల్లో ఎంత విశిష్టమైన నెలో కూడా మనందరికీ తెలుసు. జనవరి నెల అంటే అమరతిథి. అమరతిథి నెల అని కూడా మనం అనుకుంటాం. అంటే బయట వాళ్ళకి జనవరి నెల అంటే సంక్రాంతి పండగ అని గుర్తుకొస్తుంది. మనకి మాత్రం అమరతిథే గుర్తుకొస్తుంది. దాని గురించి మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. ప్రేమికులందరూ కూడా ఈ యాత్ర చాలా స్పెషల్‌గా, విశిష్టమైనదిగా భావిస్తారు. ఆర్థిక వనరులు సరిగ్గా లేకపోయినా కూడా వృద్ధులైనా, అంటే అనారోగ్యంగా ఉన్నా కూడా ఎలాగోలా ప్రభు యొక్క ఆ అమరతిథి వేడుకల్లో పాల్గొవాలని శక్తి వంచన లేకుండా ప్రతి ప్రేమికుడు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడు. అండ్ ఏంటంటే ఈ జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. ఇది మిస్ అవ్వకూడదని కొందరి అదృష్ట భాగ్యశాలులకు మాత్రం గత 50 ఏళ్ల నుంచి మేము అమరతిథికొస్తున్నామండి. 40 ఏళ్ల నుంచి అమరతిథికొస్తున్నామండి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు అంటూ ఉంటారు. నిజంగా వాళ్ళు చాలా అదృష్ట భాగ్యశాలులు. అలాంటి అమరతిథి గురించి, యాత్రా విశిష్టత గురించి అండ్ బాబా ఇచ్చిన అభయం ఒకటి తెలుసుకుని, ఈ అమరతిథి యాత్రా విశిష్టత తెలుసుకుని, మెహరాబాద్ స్థల ప్రాముఖ్యత తెలుసుకుని, అసలు ఈ అమరతిథి బాబా దర్శనం చేసుకుంటే ప్రేమికుడికి పొందే బహుమానం. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ముందుగా అసలు ఈ జనవరి నెలలో ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే, భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వచ్చినప్పుడు ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా మానవ కళ్యాణం కోసం, మానవ శ్రేయస్సు కోసమే తాపత్రయపడతాడు అని ఈ అవతార్ మెహర్ బాబా అవతారంలో మనకు తెలిసిందండి. కాబట్టి జనవరి నెలే కాదు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ప్రతి నెల పునీతం చేసేసాడు బాబా కొన్ని రోజులు. అంటే ఆ రోజులు మనం తప్పకుండా, ఎందుకంటే మానవ కళ్యాణం కోసం ప్రభు తలపెట్టిన విశ్వ కార్యక్రమాలు కనుక వాటిని మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. అవే పండగ రోజులు మన బాబా ప్రేమికులకి. మరి ఈ జనవరి నెలలో అంటే డేట్స్, ఇయర్స్ వేరేనా? అన్ని జనవరి నెలలో జరిగాయి కనుక ఒక్కసారి ఈ జనవరి నెలలో జరిగిన ముఖ్య సంఘటనలు తెలుసుకొని అమర్తిథి విశేషాల్లోకి వెళ్ళిపోదాం. జనవరి నెల 2వ తారీఖున సద్గురు బాబాజాను మేర్వాన్ నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. అది ఎప్పుడంటే 1914 జనవరి. జనవరి 2నే మెహర్ బాబా రాయడం మానివేశారు. అంటే మౌనంగా ఉన్నప్పుడు బాబా రాసేవారు కొన్ని రోజులు. తర్వాత అక్షర ఫలకం వాడడం వల్ల ఈ రాయడం మానేశారు. జనవరి 5, 1927 బాబా అక్షర ఫలకాన్ని వినియోగించారు. అంతేకాకుండా జనవరి 9వ తారీఖున ఈ సప్త వాస్తవాలు అనే 7 రియాలిటీస్, అంటే సత్యమేది, అసత్యమేది ఈ మాయా ప్రపంచంలో తెలుసుకోవడం కోసం బాబా చేసిన అద్భుతమైన ఒక సందేశం 7 రియాలిటీస్ ఇచ్చారు. అది 1941 జనవరి 9. ఇక జనవరి 11 అంటే ఈ రోజు గుజరాతీ హారతిగా ప్రఖ్యాతగాంచిన ఈ భుజావే నార్ జహల్లతని అనే హారతిని బాబా రాశారు 1926 జనవరి 11. ఆ విశేషాలు మనం ఉమారాణి గారి ద్వారా తెలుసుకుంటున్నాం. ఇంకా జనవరి 16న బాబా మొదటి ప్రపంచ పర్యటన ప్రారంభించారు. అదెప్పుడు 1932 జనవరి 16. ఇక బాబా 1953 జనవరి 17న ప్రథమ ఆంధ్ర పర్యటన చేశారు. 53 అది కూడా జనవరి నెలలోనే. ఇక సద్గురు తాజుద్దీన్ బాబా జననం జరిగింది. అది ఇప్పుడు 1861 జనవరి 17. ఇక మనందరికీ పండగ అద్భుతమైన రోజు జనవరి 31 మధ్యాహ్నం 12:15 మెహరాజాదులో బాబా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ప్రేమికుల హృదయాలలో కొలువై ఉండడానికి వెళ్ళిపోయారు. అదెప్పుడు 1969 జనవరి 31. ఇలా ఈ జనవరి నెల విశిష్ట ప్రాముఖ్యతను సంతరించుకుందండి. మరి బాబా ఇచ్చిన అభయం ఏంటి? బాబా ఏమంటారంటే, నేను ఏ రకమైన మహత్తులను చెయ్యను, నేను పరిస్థితులను ఎప్పుడూ మార్చను, కానీ ఒక విషయం మాత్రం నిశ్చయం అంటున్నారు. అదేంటంటే, నా ఆధ్యాత్మిక హోదా ఎంత ఉన్నతం, ఎంత ఘనమైనదంటే, కష్టాలలో ఉన్న ఏ వ్యక్తి అయినా, ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న ఏ సమయంలోనైనా హృదయాంతరాలలో నుండి నన్ను స్మరిస్తే చాలు, అతని బాధలు సత్వరమే నివారించబడతాయి అని చెప్తున్నారు బాబా. ఈ విషయం కాలయాపన కోసం చెప్పే మాట కాదు, ఇది వాస్తవం అంటున్నారు. అంటూ, నేను విశ్వానికే ప్రభువునైనా
నా ప్రేమికుల ప్రేమకు బానిసను అంటున్నారు. ఎంత అద్భుత సందేశం అండి ఇది. ప్రభువుని పట్టుకున్న మనం ఆయన కొంగును మరింత దృఢంగా పట్టుకోవడానికి, మరింత అధికాధికంగా ప్రేమించడానికి దోహదపడుతుందండి. అంత అద్భుతమైన అభయం ఇచ్చాడు తండ్రి. అంటే కష్టాలలో హృదయపూర్తిగా ఆయన్ని స్మరిస్తే బాబా అంటారు, నా మీద పూర్తిగా ఆధారపడితే నేను ఎంత విశ్వ కార్యక్రమ ఒత్తిడిలో ఉన్నా కూడా నీ హృదయాంతరాలలో నీవు పిలిచిన పిలుపుకి నేను పలకకుండా ఉండలేను, నన్ను నిలబడనివ్వదు అంటారు బాబా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? నేను విశ్వానికే ప్రభువునైనా కూడా ప్రేమికుల ప్రేమకు బానిసను అని చెప్తున్నారు. కాబట్టి అంతటి అద్భుత అవతారం మనల్ని ప్రేమించి ప్రేమికులుగా మనని చేసింది కనుక మనం అమరతిథికి వెళ్ళినప్పుడు ఎలాంటివి పాటించాలి, ఎలా ఉండాలి అనేది ఇక్కడ అద్భుతంగా తెలియజేశారండి. ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అసలు ఇది వర్తమాన అవతారుడు అని చెప్పి ఆదికేరాని ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారండి ఒక సందర్భంలో. అది ఎప్పుడో ఇక్కడ రాయలేదు కానీ ఆదికేరాని గారు చెప్తున్నారు, జనవరి అంటే అమరతిథి నెల. అంటే యుగవతారుడు మెహర్ బాబా భౌతిక శరీరం త్యజించిన నెల. అంటే భౌతిక శరీరం చెలించారు ఆయన. ఆయన పూర్తిగా వెళ్ళిపోలేదు. అందరి హృదయాలలో కొలువై ఉండడానికే నేను ఈ భౌతిక శరీరాన్ని వదిలేస్తున్నానని కూడా బాబా చెప్తారు. కాబట్టి ప్రపంచంలోని బాబా ప్రేమికులందరూ కూడా ఆయన సమాధిని దర్శించుకునే సందర్భం ఇది అని చెప్తూ, అవతారుడు ప్రతి యుగంలోనూ మళ్ళీ వస్తూ ఉంటాడు అని బాబా చెప్పింది. ఇది చరిత్ర ఎంత స్పష్టంగా రుజువులతో సహా చూపినా అవతారిని రాక సమయంలో ఆయనకు సమకాలికులుగా ఉండే ప్రజలు మాత్రం ఆయన్ని గుర్తించలేరు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు అంతే కదా, బాబా కూడా అంటారు, మానవులలో మార్పు రావాలి అని. ఎలాంటి మార్పు? ప్రజలు ఎప్పుడూ కూడా వర్తమానాన్ని విస్మరిస్తారు, గతాన్ని పూజిస్తారు, భవిష్యత్తుకై ఎదురు చూస్తారు. ఇందులో మార్పు రావాలి అంటారు బాబా. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. అవతారుని ఆ రాక సమయంలో ఆయన సమకాలికులుగా ఉండే ప్రజలు మాత్రం ఆయన్ని గుర్తించలేరు అని చెప్తున్నారు. కాలం దొర్లిపోయాక అమూల్యమైన అవకాశాన్ని పోగొట్టుకున్నామని గ్రహించాక గడిచిపోయిన అవతారాన్ని గుర్తిస్తారు. అవతారుడు సతీరుడై ఉన్నంతకాలం ఆయన్ని పట్టించుకోరు అంటున్నారు బాబా. పూర్తిగా విస్మరిస్తారట, అసలు పట్టించుకోరు, ఆయన్ని మరిచిపోతారు కూడా అని చెప్తున్నారు. అనాదిగా ప్రతి అవతార కాలంలోనూ జరిగేది ఇదే అని చెప్తున్నారు బాబా. అంతే కదా, రాముడు ఉన్నంత కాలం రాముడిని పూజించలేదు. రామావతారం వెళ్ళాక గుడులు, గోపురాలు, కళ్యాణాలు, పూజలు ఇవన్నీ చేస్తున్నారు. బాబా చెప్పేది కూడా అదే. కొంచెం మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ గా ఉంది. జై బాబా. అలాగా బాబా ఏమంటున్నారంటే, ఉన్నది శాశ్వత వర్తమానమే, భవిష్యత్తు లేదు, గతం లేదు అంటున్నారు బాబా. ఏమిటంటున్నారంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ద ఎటర్నల్ నౌ అండ్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ అండ్ నో పాస్ట్ ఎట్ ఆల్ అంటున్నారు బాబా సూక్తిది. నిజానికి భవిష్యత్తు, భూతకాలం అనేవి మనస్సును సృష్టించిన భాంతిమయ విభాగాలు మాత్రమే అంటున్నారు. మన మనస్సు కారణంగానే మనం వర్తమానాన్ని గతంగా, భవిష్యత్తుగా విభజిస్తూ ఉంటాం. అసలు గతం అంటే ఏమిటి అంటే, వర్తమానం అనేది గతానికి భవిష్యత్తు అవుతుంది అంటున్నారు. మరియు భవిష్యత్తుకి గతం అవుతుంది. అంటే ప్రెజెంట్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద పాస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. అంటే సమస్తము వర్తమానంలోనే ఇమిడి ఉంటాయి అంటున్నారు. ఇదంతా కూడా మన సంస్కార ఫలితమేనండి. మనం తీసుకొచ్చిన చైతన్య అభివృద్ధి చెందాక నేను భగవంతుడను అనకుండా, నేను ఫలానా, నేను అది దానిలో మమేకమై ఉండిపోవడం వల్ల జన్మ జన్మలు తీసుకుంటున్నాం. ఆత్మ ఎప్పుడూ కూడా పరమాత్మ నుండి విడిపడ్డాక మళ్ళీ పరమాత్మలో కలిసే వరకు ఇదంతా అతని ప్రయాణం. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, ఫ్యూచరు, భవిష్యత్తు ఇట్లా అనుకుంటున్నాం. కానీ ఉన్నది వర్తమానం అంటున్నారు బాబా. కాబట్టి సమస్తం వర్తమానంలోనే ఇమిడి ఉంటాయి. నిజానికి భవిష్యత్తు లేదు, గతం లేదు. అది కేవలం ఊహించడం అనే మానవుని అలవాటు నుండి కల్పించబడినవే అంటున్నారు బాబా. ఈ అలవాటు వలన మానవుడు వర్తమానాన్ని విస్మరిస్తూ ఉంటాడు అంటున్నారు. కాబట్టి చరిత్రను చూస్తే మీకు ఒక విషయం స్పష్టమవుతుంది. జొరాస్టర్ అవతరించాడు, కానీ విస్మరించబడ్డాడు. తదనంతరం పూజింపబడ్డాడు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్ విషయంలో కూడా అంతే జరిగింది. అలాగే మెహర్ బాబా సశరుడై ఉన్నంత కాలం విస్మరింపబడ్డాడు,
భౌతిక నిర్యాణం అనంతరం పూజింపబడుతున్నాడు అంటున్నారు ఆదికేరాణి గారు. మానవుడు ఎప్పుడూ కూడా ఒకే పోకడను అనుసరిస్తాడు. అదేమంటే గతాన్ని ఆరాధించడం, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వర్తమానాన్ని పూర్తిగా విస్మరించడం, భవిష్యత్తు కోసం ఉత్కంఠతో తపనతో ఎదురుచూడడం. కాలం మారుతున్నా మానవుని పోకడలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అంటున్నారు. బహుశా ఆ కారణంగానే అవతారుడు శశరుడై ఉన్నప్పుడు అవతారిని చూడగలిగే అవకాశం ఉంటుంది. అందువలన ఆయన ఒక మానవుడిగానే పరిగణింపబడతాడు. భౌతిక నిర్యాణం తర్వాత అవతారాన్ని చూసే అవకాశం ఉండదు. కనుక మరియు అందరంత దూరం ఉండడం వల్ల ప్రజలు ఆయన ఆరాధించడం ఆరంభిస్తారు అంటున్నారు. బాబా కూడా అందుకే దైవీ మానవుడు అన్నారు ఈ బాబాని. సహవాసుల్లో కూడా ఆయన భగవంతుడు, దైవము అనేస్తే ప్రజలు దూరమైపోతారు, భయపడిపోతారు, పూర్తి స్వేచ్ఛగా నాతో ఉండరని చాలా చనువుగా భౌతిక సహవాసులు బాబా ఏర్పాటు చేసినప్పుడండి అద్భుతంగా జరిగేవిట. చాలా మంది ప్రేమికులు చెబుతూ ఉంటారు, మనం చదువుతూ ఉంటాం. ఎంత అద్భుతంగా అంటే అసలు ఆయనకి ఏమీ తెలియని మామూలు మానవుళ్ళ ఒక తండ్రిలా, గురువుగా, తల్లిగా అన్ని పాత్రలు సమంగా పోషించారు బాబా ఈ అవతారంలో అంటారు. అలాగా పూర్తిగా స్వేచ్ఛనిచ్చేశాడు సహవాసుల్లో బాబా. ఏదీ తెలియనట్టు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా వచ్చావు? ఆఖరికి ఒళ్ళో ఉన్న పిల్లాన్ని కూడా పాపా బాబా అని అడిగేవారు. అంటే బట్టలు లేకపోయినా కూడా అంత అమాయకతనుతో బాబా అంటే ఆ చనువు చేసేవారట. రాకపోతే దగ్గరగా ఉండరు, దూరం అయిపోతారు ప్రేమికులని. కాబట్టి అద్భుతమైన సహవాస భాగ్యాలు కూడా ప్రభువు కల్పించాడు. ఇది కేవలం మానవుల బలహీనత మాత్రమే కాకపోవచ్చు, ఇది దైవీ శాసనం కూడా అయి ఉండవచ్చు అని బాబా ఈ వర్తమాన అవతారుడు అనే దాని గురించి ఆదికేరాని బాబా ద్వారా చెప్పినవి మనకి తెలియజేశారండి. కాబట్టి అమరతిథి యాత్ర అన్నది ఆ యాత్ర ప్రత్యేకత ఏమిటంటే అవతార పురుషుడైన మెహర్ బాబా సమాధి దర్శనం ఆయన దర్శనంతో సమానం అంటున్నారు. అంటే సమాధి దర్శనం చేసుకున్నాము అనే కన్నా బాబా దర్శన భాగ్యం కలిగిందండి, బాబా సాన్నిధ్యంలోకి వెళ్తున్నాం ఇలా అనమనేవారు బాలనాటు కూడా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అవతార పురుషుడైన మెహర్ బాబా సమాధి దర్శనం అంటే ఆయన దర్శనంతో సమానం. నిండు హృదయంతో ఆయన్ని దర్శించుకుంటే మన హృదయంలో అనిర్వచనీయమైన ఆనందానుభూతి పొందగలం అంటున్నాం. నిజంగానే ఆ పరిసరాల్లోకి వెళ్ళేసరికి మనం ప్రాపంచికాన్ని మర్చిపోతామండి. డేటు నిజంగా చెప్పాలంటే అసలు ఏదీ గుర్తుకు రాదు. సమస్తం బాబాయే గుర్తుకొస్తూ ఉంటారు ప్రతి అణువణువు కూడా. అలాంటి ఆనందానుభూతి పొందుతాం. ఇంకో విషయం ఏంటంటే ప్రభు తన సమాధికి మోకరిల్లానికి వచ్చే ప్రతి వ్యక్తిని ఆశీర్వదిస్తూ ఉంటాడు అనడానికి ఆ లోపలికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఏ ఆనందానుభూతి పొందుతాడో గాని కళ్ళు చెమర్చి బయటకొస్తూ ఒక ఆనందమో నుండి దుఃఖమో నుండి ఏం పొందుతాడో మనకి తెలియదు గాని ప్రతి వాళ్ళలో కూడా ఒక సెపరేట్ ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది మనకు వాళ్ళలో గమనిస్తే కనుక. అలాంటి అద్భుత ఆశీర్వాదం పొందుతారు. కానీ ఎలాగ మనం ప్రభువుని దర్శించాలి అంటే ఎలాంటి కోరికలు లేకుండా ప్రీతముని ఇచ్చకే బద్ధులై సర్వార్పణతో జీవించే తన ప్రేమికులు ఎప్పుడు వస్తారా అని ఆతృతతో ప్రభువు మన కోసం నిరీక్షిస్తూ ఉంటాడన్న విషయాన్ని గమనించండి అంటున్నారు. ఇది మరొకసారి చదువుకుందామండి. అంటే ఎలాంటి కోరికలు నిజంగానే మనం అనుకుంటాం ఇది అడగాలి బాబా అని, ఇది అడగాలి అని. కానీ లోపలికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మనసు స్విచ్ ఆఫ్ అవుతుందండి, హృదయ ద్వారాలు తెరుస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి అనుభూతి. అంటే బ్లాంక్ పేపర్, వైట్ పేపర్ అయిపోతాడు. అక్కడ ఇంకేమీ ఉండదు. బాబా మనం తప్ప ఇంకెవరు ఏమీ గుర్తుకురారు. కాబట్టి ఎలాంటి దర్శనం కోరుకుంటున్నాడు ప్రభు అంటే తండ్రి నీ ఇచ్చకే బద్దులవుతాం, నీకే సర్వార్పణ అవుతాం అనే ప్రేమికులు ఎప్పుడు వస్తారా అని ఆతృతతో ప్రభువు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాట. కనుక మనం సమాధి దర్శించుకునేటప్పుడు కేవలం యాంత్రికంగా కాకుండా ఆయనకు మనకు ఉన్న బాంధవ్యాన్ని అనుభూతి పొందే దర్శనం చేసుకోవాలి అంటున్నారు ఆదికేరాణి గారు. ఇంక బాబా మనం తప్ప ఇంకెవరు ఉండకూడదు మధ్యన. అందుకే బాబా మీడియేటర్స్, పూజారి విధానాన్ని కూడా బాబా అదే అంటారు. భగవంతుడికి నీకు మధ్య ఎవరూ ఉండకూడదు. నీకు ఆయనకి ప్రేమికుడికి ప్రీతముడికే సంబంధం. అక్కడ ఇద్దరూ కలిసిపోతే ఒక ప్రీతముడే ఉంటాడు అని బాబా చెప్తారు. కాబట్టి ఈ అవతారం ప్రేమావతారం కూడా. కాబట్టి బాబా ఈ ఈ సమాధి దర్శనానికి అంటే భౌతిక సమాధి ఏర్పాటు చేసినప్పుడండి ఏకాంతవాసం చేశారు. అంటే ఒక దివ్య ప్రేమ పెన్నిధిని అందులో నిక్షిప్తం చేశారు అని చెప్తున్నారు. అందువలన
అది అది ఎప్పటికీ తరగనిదిట. ఆ సమాధి లోపల బాబా దాచిన దివ్య ప్రేమ పెన్నిది ఎప్పటికీ తరగనిది. కాబట్టి దానిని అర్హతను బట్టి అందరూ అందులో అందరికీ భాగాలున్నాయి అని చెప్తున్నాడు ఆదికేరాని. అక్కడ మోకరిల్లిన ప్రతి వారికి వారి భాగంలోని దివ్య ప్రేమ ఇవ్వబడుతుంది. వారికి నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా వారి వాటా వాళ్ళకి చెందుతుంది అని చెప్తున్నాడు. అందుకని జీవితంలో ఒక మానవుడు ఇంకో మానవుడికి సహాయం చెయ్యాలి అంటే ఆర్థికంగా కాదు, ఆధ్యాత్మికంగా అంటారు బాబా. ఆధ్యాత్మికంగా ఎలాంటి సహాయం? వాడికి మెహర్ బాబా మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, వాడు డబ్బులు పెట్టుకోనన్నా నువ్వే డబ్బులు పెట్టుకొని తీసుకెళ్ళి ఒక్కసారి వాడి తలని బాబా సమాధికి ఆనించు. ఆ తర్వాత బాబా చూసుకుంటారు అని అంటారు. బాబా కూడా చెప్పిందిది. అంటే ఇంకా ఆ తర్వాత బాబా చూసుకుంటారు. వాడి భాగ్యాన్ని బట్టి ప్రభువుతో కంటిన్యూస్‌గా ఉంటాడా? ఆ భాగ్యాన్ని పొందుతాడా? ఎంత పొందాడు? ఇదంతా నీకనవసరం. నువ్వు చేయవలసిన ఒక ఆహ్, హెల్ప్ అంటూ ఉంటే నీ జీవితంలో, ఈ జీవితంలో అదొక్కటే అని బాబా చెప్తారు. కాబట్టి బాబా సమాధి దర్శనం అన్నది అంత అద్భుతంగా సర్వార్పణతో ప్రభువు నీ ఇచ్చకే తల ఒగ్గుతున్నానన్న భావనతో కనుక మనం మోకరిల్లితే ప్రభువు తప్పక ఆశీస్సులు అందిస్తారు. అలాంటి ఆశీస్సులు ఇవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇక ఈ బాబా సమాధి దగ్గర మోకరిల్లినప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి అన్నారు. అది మనందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ఒక్కసారి తలుచుకుందామండి. మొదటిదేమన్నారంటే, నన్ను నిండు హృదయంతో ప్రేమించండి అంటున్నారు. ప్రేమంటే కేవలం బాహ్య ప్రదర్శన కాదు. మీరు ఏ విధంగా ప్రేమించాలి అంటే, మీ ప్రియతముడనైన నాలో మిమ్మల్ని మీరు పూర్తిగా మరిచిపోవాలి అంటున్నారు. ఒకవేళ మీరు నన్ను ప్రేమించలేకపోతే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తుంచుకోండి. ఈ ఏ ఏ అవతారంలోనూ ఇంత చొరవ చూపించలేదండి ప్రేమికుడికి. ఎంత అద్భుతంగా తండ్రి చెప్తున్నాడు అంటే, నిండు హృదయంతో ప్రేమించండి. అంటే బాహ్య ప్రదర్శన కాదు. ప్రతిసారి బావ సమాధి లోపలికెళ్ళి దండం పెట్టేసుకోవడం, గట్టిగా ప్రార్థనలు చేయడం ఇట్లా కాదు. బాహ్య ప్రదర్శన కాదు ప్రేమంటే అంటున్నాడు తండ్రి. ఎలాగ ప్రేమించాలి? నాలో మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవాలి. లేదా నేను మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనంత రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకోండి అంటున్నాడు తండ్రి. ఇక రెండవదేమంటున్నాడు? మీ సంతోషానికి భంగం కలిగినా సరే, మీకు అసౌకర్యం కలిగినా సరే, మీరు ఇతరుల ఆనందాన్ని పంచి ఇవ్వాలి అంటున్నారు. అంటే చిన్న విషయమేనండి. లైన్‌లో నించుంటాం. ఎవరైనా ముందుకెళ్ళిపోతే, "ఆ! నాకన్నా ముందు నేనే ముందు నించున్నాను. మీరు వెనకెళ్ళండి" అనేస్తాం గబుక్కున. చిన్న విషయం. ఆ విషయంలోనే మనం సర్దుబాటు చేసుకోపోతే, మరి ఇంకెలా బాబా చెప్పినట్లుగా నడుచుకోగలం? పర్వాలేదు ప్రభు అతనికిచ్చాడేమో దర్శనం ముందు ఛాన్స్ అనుకుని, ఆ ఒక్క నీకు అసౌకర్యం అయినా సరే, ఒక్క దాంట్లో నువ్వు సర్దుబాటు చేసుకున్నావనుకో, అది బాబాకి సంతోషం అన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకో అంటున్నారు బాబా. కాబట్టి బాబా ఇచ్చను అనుసరించి ఈ బాబా సమాధి వద్ద మోకరిల్లినప్పుడు ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవడం, తండ్రి నీ ఇచ్చకు తల ఒగ్గుతున్నానని బాబా ఆశీస్సులు కోరడం. ఇవన్నీ కూడా మనం చెయ్యవలసిన విషయాలండి. అంటే అధికారి అని చెప్పినట్లుగా వర్తమాన అవతారుడైన మెహర్ బాబాని పట్టుకోవాలి. అండ్ బాబా దర్శనానికెళ్తున్నప్పుడు ఏమిటి మనం గుర్తుపెట్టుకోవాలన్నది మనం తెలుసుకున్నాం. మరి ఎందుకండి మెహరాబాదు స్థలం ఇంత ప్రాశస్త్యం చెందింది అంటే, బాబా చెప్తారు. ఇది ఒకనాటికి జెరూసలేం కన్నా పెద్దదైపోతుంది. చాలా మంది యాత్రికులొస్తారు. నన్ను భౌతికంగా చూసిన ప్రేమికుల కన్నా నన్ను చూడకుండా నా నామం, నా ఫోటోసు చూసి తన జీవితాలు నా పాదాల దగ్గర అర్పించడానికి రెడీగా ఉండే కొన్ని వేల మంది ప్రేమికులు మెహరాబాద్ వస్తారని మండలితో చెప్తారు బాబా. వాళ్ళు అదృష్ట భాగ్యశాలులు అని చెప్తారు. కాబట్టి అలాంటి మెహరాబాద్ యొక్క విశిష్టత, ఆ స్థల విశిష్టత కూడా మనం తెలుసుకుందామండి. ఎందుకంటే అవతారుడి విశ్వ కార్యక్రమాన్ని చాలా రకాలుగా ఈ స్థలం ప్రాముఖ్యతను సంతరించుకుంది కనుక బాబా ఏమిటి చేశారు ఇక్కడ అంటే 1923లో సింపుల్‌గా చెప్పేసుకుందాం. 1923లో మెహ్రాబాద్ ఆశ్రమం నెలకొల్పి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆరంగాం పిల్లల్ని చేరదీసి ఉచిత విద్యా, భోజన ఏర్పాటు చేశారు. అన్ని మతాల, కులాల వారిని ఆశ్రమంలో చేర్చుకుని సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఉచిత వైద్యశాల, మస్తు ఆశ్రమాలు, పిచ్చివారి కొరకు ఆశ్రమాలు నెలకొల్పి వారికి ఎనలేని సేవలందించారు. ప్రేమాశ్రమం పేరున ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి గల బాలురకు శిక్షణిచ్చి ఆధ్యాత్మిక అనుభవాలను అందరికీ అందించింది ఇక్కడే ఈ మెహ్రాబాద్‌లోనే.
బాబా 44 సంవత్సరాలు కొనసాగించిన తన అఖండ మౌనాన్ని ప్రారంభించింది ఇక్కడే ఈ మెహరాబాద్‌లోనే. భావి తరాల కొరకు బాబా స్వయంగా వ్రాసిన రహస్య గ్రంథం పని ఇక్కడే చేశారు. ఏ అవతారంలోనూ జరగని విధంగా మెహర్ బాబా తాను దేహంతో ఉండగానే తన భావి సమాధిని నిర్మింపచేసుకున్నది, అందులోనే సుదీర్ఘ ఏకాంతవాసాలు, ఉపవాసాలు చేసింది ఇక్కడే ఈ మెహరాబాద్‌లోనే. ఎన్నో దర్శన కార్యక్రమాలు, సహవాసులు ఇక్కడే జరిగాయి. ముఖ్యంగా అనేక ఆధ్యాత్మిక విషయాలను మండలితో పంచుకున్నది కూడా ఇక్కడే ఈ మెహరాబాద్‌లోనే. చివరికి 1969 బాబా భౌతిక దేహం చాలించిన పిదప ఆయన దేహం నిశ్చిత్తం చేయబడింది కూడా ఇక్కడే ఈ మెహరాబాద్‌లోనే. అలా అవతార్ మెహర్ బాబా విశ్వ కార్యక్రమానికి విశిష్ట ప్రాశస్త్యం సంతరించుకున్న ఈ మెహరాబాద్ స్థలం బయటికి కనిపించే విషయాలైతే విశ్వ కళ్యాణం కోసం, మానవ శ్రేయస్సు కోసం అంతర్గతంగా అవతారుడు ఎన్ని చేశాడు అన్నది మన అవగాహనకు అందదు అని చెప్తున్నారు. అంతటి అద్భుత ప్రాశస్త్యం కలిగిన స్థలం ఈ మెహరాబాద్ అండి. ఈ మెహరాబాద్ గురించి సోదరి మణిజ అని ఒకతను అడుగుతాడు. అంటే బాబా సమాధికి ఎందుకు మోకరిల్లాలి అని. ఆ ప్రశ్న సమాధానం తెలుసుకుని బాబా ఏం చెప్పారు ఈ సమాధి దర్శనం గురించి కూడా మనం తెలుసుకుందామండి. బాబా అంటే మణిజ అని ఒకతను అడుగుతాడు. మెహరాబాద్‌కి నీవొక్కడివే వచ్చావా? నీ సహోద్యోగులనో, మిత్రులనో, బంధువుల్ని ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతుంది మణిజ. బాబా అంటే అతనంటాడు మణిజతోటి, బాబా మీద వాళ్ళకి విశ్వాసం ఉండాలి కదా మణి. ఊరికే వారిని మెహరాబాద్ తీసుకొస్తే వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది అని అడుగుతాడు. అడిగితే ఈ సోదరి మణిజ చాలా అద్భుతంగా చెప్తారండి. చాలా చక్కని అంశాన్ని ప్రస్తావనకి తెచ్చావు. బాబా ప్రేమలో నేను పొందిన అనుభవాన్ని పురస్కరించుకుని కొన్ని విషయాలు నీకు చెబుతాను అంటున్నారు మణిజ. నీ ఉద్దేశంలో నీ బంధువులకు, మిత్రులకు బాబా మీద ప్రేమ ఎంత మాత్రం లేదు. కాబట్టి వారి స్కోరు 0 కదా! బాబాకు కావలసిన ప్రేమ శాతం 90%. అందుచేత ఏ మాత్రం విశ్వాసం లేదు అంటున్నావు నువ్వు కదా! కానీ మణిజ అంటున్నారు, విశ్వాసం ఉండడం, లేకపోవడం అనేది బాబా దగ్గర ముఖ్యం కాదు అంటున్నారు. సమాధి మీద వాళ్ళ శిరస్సుని ఉంచడమే ప్రధానమైనది అని చెప్తున్నారు. అంటే ప్రేమికుడు అంటాడు, మణి విశ్వాసం లేకపోతే సమాధికి మోకరిల్లడం వల్ల ఆ వ్యక్తికి ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే, అవతారుడు తాను భూమి మీద సశరీరుడై ఉన్న కాలంలో ప్రతి జీవి కోసం, ప్రతి అణువు కోసం విశ్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఎవరైతే అవతారుని భౌతిక దర్శనాన్ని పొందుతారో, ఆయన ఆలింగ భాగ్యాన్ని పొందుతారో, ఆయన చేతి ప్రసాదాన్ని అందుకుంటారో, వారంతా అవతారిని కృషి యొక్క ఫలితంలో తమ వంతు వాటాను నేరుగా పొందగలుగుతారు. అంటే భౌతికంగా బాబాని చూసిన వాళ్ళందరూ సమాధి దర్శనం చేసుకుంటే తమ వంతు వాటాను నేరుగా పొందుతారు. కానీ ఈ భౌతిక దర్శనం పొందలేని వారి గురించి కూడా బాబా మణిజ చెప్తోంది. అలాంటి వారి భాగాన్ని అవతారుడు తన సమాధిలో నిశ్చిత్తం చేసి ఉంచుతారు. ఎలాంటి వారిని? బాబా దర్శనం చేసుకోకపోయినా, బాబా మీద విశ్వాసం లేకపోయినా కూడా సమాధి దర్శనం చేసుకుంటే, బాబా ఇందాక చెప్పాం కదా! దివ్య ప్రేమని ఏకాంతవాసంలో భౌతిక సమాధిలో నిక్షిప్తం చేశారు కదా! ఆ ప్రేమలో వాళ్ళకి ఎంత వాటా రావాలో అంత వాటా బాబా ఇచ్చేస్తారు అని చెప్తోంది. వాళ్ళకి విశ్వాసం లేకపోయినా కూడా. కాబట్టి అలాంటి వారి భాగాన్ని అవతారుడు తన సమాధిలో నిశ్చిత్తం చేసి ఉంచుతాడు. ఒక వ్యక్తి బాబా సమాధికి మోకరిల్లగానే అతనికి బాబా అవతార తత్వం మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా తన వంతు భాగాన్ని స్వీకరిస్తాడు. అందువలన ఎవరైనా నీవు మెహరాబాద్ రావడానికి ప్రోత్సహించి బాబా సమాధికి మోకరిల్లేలా చేస్తే వారికి నీవెంత ప్రయోజనం చేకూర్చగలిగావో నీకు తెలియదు అని చెప్తున్నారు. బాబా చెప్పిన విషయం అండి. ఒక మానవుడికి సహాయం చెయ్యాలంటే ఈ ఆధ్యాత్మిక సహాయమే. అది 2 రకాలుగా లబ్ధి పొందుతావు నీవు అని కూడా బాబా చెప్పిన విషయం. ఇక బాబా దర్శనం గురించి ఏం చెప్పారో కూడా మనం తెలుసుకుందాం. బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సాధువుల్ని, ఋషుల్ని కూడా చూస్తూ ఉంటాం మనం. అసలు అలాంటి యాత్ర నా గురించి చేసిన యాత్ర కాదు అంటారు బాబా. బాబా ఖచ్చితంగా చెప్పేశారు. నీవు బాబా కోసమే చేసినట్లు ఎలా అవుతుంది అంటారు. నేరుగా బాబా దగ్గరికి రావడం, మళ్ళీ నేరుగా ఇంటికి వెళ్ళడం. ఇది బాబా చెప్పిన సూచనండి. చాలా జాగ్రత్తగా వినాలి మనం ఇది. బాబా ఏమంటున్నారంటే, ప్రేమ సముద్రుడైన బాబా పరిధిలోకి రావడం అనే మహద్భాగ్యం నీకు కలిగిన తర్వాత కూడా మార్గమధ్యంలో మరొక సాధువును లేక సమాధిని దర్శించాలనే ఆసక్తితో కూడిన ఆలోచన
బాబా ప్రేమ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది అంటున్నారు. ఎందుకంటే నిజమైన భగవత్ ప్రేమికులకు నేను దాసుణ్ణి. నేను అదే సమయంలో నేను ఉన్నతోన్నతుడిని అని చెప్తున్నారు బాబా. సనాతనుడిని అనడానికి కూడా అర్థం అదే. ఒకే ఒక భగవంతుడు. ఆ దేశ కాలమాన పరిస్థితిని బట్టి రాముడిగా, కృష్ణుడిగా వస్తాడు. కాబట్టి నువ్వు బాబా కోసం వచ్చి మధ్య మధ్యలో ఈ సాధువుల్ని, ఋషుల్ని చూడడం వలన అసలు ఆ యాత్ర నా కోసం చేసిందే కాదు అంటున్నారు. ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ బట్ స్లేవ్ మై లవర్స్ లవ్ అంటున్నారు బాబా. కాబట్టి ఎలాంటి సాధువుల వద్దకు పోవద్దని నేను నా ప్రేమికులకు పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను. ఎందుకు నేనలా హెచ్చరిస్తున్నాను అంటే, అలా నీవు సాధువులను దర్శిస్తే నేను నీకు ఇదివరకే ఇచ్చిన నియమాలను ఉల్లంఘించిన ప్రమాదం ఉంటుంది అంటున్నారు బాబా. ఎందుకు దర్శించకూడదు అంటే, నేను ఐ యామ్ ద ఏన్షియంట్ వన్ అనే విశ్వాసం నీలో ఉంటే కనుక ఈ సాధువులను, ఋషులను దర్శించడం అనవసరం అంటున్నారు బాబా. ఎందుకంటే ఉదాహరణ కూడా బాబా చాలా చక్కగా చెప్పారండి. నా ఆజ్ఞ ప్రకారం నువ్వు ఒకవేళ ఉపవాసం ఉన్నావనుకో, ఉపవాసం ఉంటూ ఒక సాధువు దగ్గరికెళ్తావు. అతను ప్రసాదం ఇస్తాడు. ఆ ప్రసాదం తీసుకోవాలా? తినాలా? వద్దా? బాబా ఆజ్ఞను ఉల్లంఘించాలా? అది లేకపోతే ఈ సాధువు ఆజ్ఞను ఉల్లంఘించాలా? సంశయంలో పడిపోతావు. కాబట్టి నీకు ప్రమాదానికి ఆ పరిస్థితులు నిన్ను కాపాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లుగా నా కోసమే ఉండు, నన్నే ప్రేమించు, నన్నే పట్టుకుని ఉండు అని చాలా ఖచ్చితంగా ప్రేమికుడన్నవాడు అలాగే ఉండాలని కూడా బాబా చెప్తున్నారు. కాబట్టి బాబా మరలా ఇంకా ఇలా వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే కొంతమంది మెహరాబాద్‌కి నా దర్శనం కోసం వచ్చిన వారికి, నా దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా మీ ఇళ్ళకే తిరిగి వెళ్ళాలని నిశ్చయంగా చెబుతాను అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ మార్గమధ్యలో బంధువులు గాని, మిత్రులు గాని కలవాలనుకుంటే ఇక్కడికి చేరే ముందే అవన్నీ పూర్తి చేస్తే మంచిది. ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు మాత్రం నేరుగా మీరు మీ ఇంటికే వెళ్ళాలి. కారణం ఏమిటంటే నా దర్శనం ద్వారా, నా సాన్నిధ్యం ద్వారా నీవు పొందిన మంచి సంస్కారాలను నీవు పోగొట్టుకునే ప్రమాదముంది అంటున్నారు. అది అసలైన విషయం. ప్రభువు సాన్నిధ్యంలో ఫుల్ బ్యాటరీ చార్జ్ అయి ఉంటుందండి మనది. ఎంతో అద్భుతమైన ఆ ప్రసాదాన్ని ఇంటికే పట్టుకెళ్ళాలి. ప్రసాదము అంటే బాబా సాన్నిధ్యంలో గడిపే క్షణాలే మనకు ప్రసాదం ప్రేమికులకి. అది జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళాలి. మధ్య దారిలో వస్తే అవన్నీ ఆహ్, ఆహ్, ఆ సంస్కారాలని పోగొట్టుకుంటావు. అంటే బాబా కూడా చెప్తారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మధ్య దారిలో నీ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటే అక్కడేదైనా జరిగే నష్టానికి నేను బాధ్యత వహించను. నువ్వు చాలా నష్టాన్ని పొందుతావు అని. అంతేకాకుండా ఒకతను విజయవాడ బాబా ప్రేమికుడు అడిగేస్తాడు. బాబా ఇక్కడి నుంచి నాకు బాంబేలోనే ఎక్కడో పనుంది. నీ దర్శనం అయిపోయింది కదా! నీ దర్శనం అయిపోయింది కదా! నేను బాంబే వెళ్లి వ్యాపారం చూసుకొని అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోతానంటే బాబా ఏం చెప్తారంటే, నేరుగా విజయవాడ వెళ్ళిపో. స్టేషన్‌లో దిగు. విజయవాడ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ నుంచి బొంబాయికెళ్ళమని చెప్తారు. చాలా ఖచ్చితంగా. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, నా సాన్నిధ్యం ద్వారా నీవు పొందిన ఈ మంచి సంస్కారాలను పోగొట్టుకునే ప్రమాదం ఉంది అంటున్నారు. కాబట్టి అద్భుతమైన ఆ అమరతిథి సమయంలో మనం కొన్ని పాటించకుండా ఉంటామండి. ఆ సమయంలో బాబా ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం 12 గంటలు, 12 గంటల 15 నిమిషాల వరకు సైలెన్స్‌గా ఉంటాం. ఆ తర్వాత ప్రేయర్స్ ప్రారంభమవుతాయి. కానీ అందరూ లేచిపోయి భోజనాలకనో, లేతే ఇంకేదానికనో వెళ్ళిపోతారు. ప్రార్థనల విశిష్టత కూడా బాబా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ప్రార్థన అన్నది నా హాజరు ఖచ్చితంగా కావాలి అంటే, ప్రభు స్తుతి చెయ్యండి అని చెప్పారు. అంటే ఆయన సాన్నిధ్యంలో మెహరాబాదులో ఆయన నేనక్కడ ఉంటాను అని చెప్పినప్పుడు కూడా సైలెన్స్ అయిపోయిన వెంటనే అందరం లేచిపోయి అనౌన్స్‌మెంట్ చేయించుకోవాల్సిన అవసరం వస్తోంది. ప్రేమికులకి చెప్తారు. అక్కడ అనౌన్స్‌మెంట్‌లు చేసేవాళ్ళు ఆర్గనైజర్‌లు. దయచేసి ప్రార్థనలు ఉన్నాయి. ఎవరు లేవకండి, ఎవరు వెళ్ళిపోకండి అని. అలా చెప్పించుకోవాల్సిన అవసరం రాకూడదు. ఎందుకంటే ప్రేమికుడిగా మనం చేయవలసిన బాధ్యతది. ప్రార్థన అన్నది బాబా ఏం చెప్తున్నారు? నా హాజరు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క మతానికి కొన్ని సాంప్రదాయాలు, కర్మకాండలు ఇవన్నీ ఉంటాయి. కానీ బాబా ఏం చెప్తున్నారు? ప్రభు స్థుతిలోను, పశ్చాత్తాప ప్రార్థనలోను హృదయపూర్వకంగా పాల్గొనండి అంటారు. ఈ ప్రభు స్థుతిలో విశిష్టమైన శక్తి, అర్థం దాగి ఉన్నాయి. అందుకే దానిని ప్రపంచానికే ఇచ్చాను యూనివర్సల్ ప్రేయరు అన్నారు. కాబట్టి ప్రార్థనలు చదివేటప్పుడు మిగిలిన సర్వస్వాన్ని మరిచిపోండి. కేవలం ప్రార్థనలోని పదాల మీద, నా మీద మాత్రమే దీని దృష్టిని కేంద్రీకరించు. ఇలా మెహరాబాద్ యాత్రను ఏ విధంగా చేపట్టాలో అక్కడ జరిగే కార్యక్రమాల్లో మనం ఎలా పాలుపంచుకోవాలో బాబా మాటల్లో మనం తెలుసుకున్నాం కనుక ఏ ప్రదేశంలోనైనా ఏ కార్యక్రమంలోనే బాబాకి సంబంధించిన మనం పాల్గొన్నప్పుడు
ప్రీతమ మెహర్ బాబా యొక్క శాశ్వత అనంత అస్తిత్వంలో మన హృదయాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నారు. ఎలాగా? నిరంతరం హృదయపూర్వకంగా నన్ను స్మరించండి అనే సందేశాన్ని ఆచరణలో పెట్టి ఆయన సహవాస భాగ్యాన్ని పొందే అర్హత పొందగలుగుతాం. కాబట్టి బాబా దివ్యాశిస్సులు ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. కానీ మనం కూడా ఆ బహుమానాన్ని, అంటే ఇందాక మనం చెప్పాం కదా, ఏ ఆత్మకి ఏది అర్హత కలుగుతుందో ఆ దివ్య ప్రేమ అందివ్వడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. దాన్ని మనం మిస్ అవ్వకూడదన్నమాట. అందుకని ఇంత జాగ్రత్తగా మెహరాబాద్ వెళ్తున్నామంటే అస్మి అనే ప్రేమికుడి కథే మనకి ఎగ్జాంపుల్ అండి. అదొక్కటి చెప్పేసి నేను ముగించేస్తాను. ఈ అస్మి అన్న అతను పాకిస్తాన్ నుంచి వస్తాడు. బాబాని చూడ్డు, సహవాసికి రమ్మని పిలిస్తే డోండు స్టేషన్ లో బాలనాటిని కలుస్తాడు. బాలనాటిని అడుగుతాడు, నువ్వు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసావా అంటే, నా కళ్ళతో నేను చూశానని చెప్తే, వెంటనే ఆ స్టేషన్ లో ఈ అస్మి అనే పాకిస్తాన్ ప్రేమికుడు, అతను ముస్లిము, బాలనాటి కళ్ళని ముద్దు పెట్టేసుకుంటాడు. బాలనాటి సిగ్గుపడిపోతాడు అంతమందిలో అతను చేసిన చర్యకి. కానీ తర్వాత అతని ప్రయాణంలో అతనికి బాబా మీద ఉన్న ప్రేమ, అతని పద్యం, కవిత్వం, బాబా మీద ఉన్న తపన ఇవన్నీ చూసి ముగ్ధురైపోతాడు బాలనాటు. తర్వాత వాళ్ళిద్దరూ మెహరాబాద్ లో కలిసిన అస్మి బాలనాడుతో మాట్లాడు. బాలనాటు నేనేమైనా పొరపాటు చేశానేమోనని అస్మి దగ్గరికి వెళ్ళి, మిత్రమా నేనేమైనా పొరపాటు చేశానా అంటే, ఇక్కడ మెహరాబాద్ ఎలాంటి పుణ్యక్షేత్రం, అలాంటి ఇలాంటి విషయాలు మాట్లాడే ప్రదేశం కాదు. ప్రతి ఇసుక రేణువులోనూ ప్రభు యొక్క ప్రేమ పరిమళిస్తూ ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలి, ప్రసాదంగా ఇంటికి పట్టుకెళ్ళాలి. కాబట్టి అన్యథా భావించవద్దు అంటాడు అస్మి. అంటే మనం మెహరాబాద్ వెళ్తున్నది ఎందుకు? ఆయన సాన్నిధ్య భాగ్యాన్ని పొందడానికి, ఆ ప్రేమాశీస్సులు అందుకోవడానికి, ఆ సంస్కారాల ప్రసాదాన్ని ఇంటికి తీసుకురావడానికి, బాబా చెప్పినట్లుగా సర్వార్పణ అవ్వడానికి. ఇవన్నీ ఉంటే కనుక ఆయన ఆశీస్సుల బహుమానం మనం పొందుతాము అని ఆది కిరణి గారు తెలియజేశారండి. కాబట్టి ఈసారి మెహరాబాద్ అన్నప్పుడు, అంటే మాయకు మమేకం అయిపోతూ ఉంటాం, అది సహజం అన్నారు బాబా. కానీ దాన్ని కొంచెం, అంటే ఒక నిమిషం మాయ గురించి మాట్లాడినా రెండో నిమిషం బాబా గురించి, బాబా విషయాల మీద మనం కేంద్రీకరిస్తే కనుక తప్పకుండా ఆయన సాన్నిధ్య భాగాన్ని పొందగలం, ఆ బహుమానాన్ని అందుకుని ఇంటికి రాగలం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా రజని, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా రజనీని అప్రిషియేట్ చేయాలండి. మనం ఎంతో శ్రమపడి అదంతా చూసుకుని మ్యాటర్ కలెక్ట్ చేయకపోతే ఇంత మన నోట్లోంచి వచ్చేది ఇంత ఇదిగా రాదు అసలు యాక్చువల్గా. పైగా తను ఏం చేస్తారంటే, ఆవిడ స్పెషాలిటీ ఏంటంటే, ఆ రోజు విశిష్టత లేదా దగ్గరలో ఉన్న ఈవెంట్ ఏదన్నా ఉంటే బాబాది జరిగింది అవన్నీ జోడించుకొని చెప్తారు. అది మనం నిజంగా మెచ్చుకోదగిన విషయము. ఇంకా బాబా ఆవిడకి ఆశీర్వాదాలు మెండుగా ఇచ్చి ఆవిడతో ఇలాగే పని చేయించుకోవాలి. జై బాబా. అయితే రేపు మనకి